హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగి అమర్కి గతం గుర్తొచ్చిందేమోనని చాలా డౌట్గా అనిపిస్తుంది. ఎందుకు అంటే అమర్ బాగి ఇద్దరు అనుకోకుండా ఒకరికొకరికి డాష్ ఇచ్చుకుంటారు. వెంటనే అమర్ అలా బాగి వైపు చూస్తూ, హే లూజ్, కొంచెం కూడా నీకు బ్రెయిన్ లేదా అని అంటారు. ఏవండి, ఒకప్పుడు మీరు నన్ను ఇలాగే లూజ్ అని పిలిచేవారు, ఇప్పుడు కూడా లూజ్ అని పిలుస్తున్నారు అంటే మీకు గతం గుర్తొచ్చిందా? ఒకసారి కళ్ళు మూసుకొని గుర్తు చేసుకోండి అంటే ఇంకా అలా అమర్ కళ్ళు మూసుకుంటాడు, గుర్తు చేసుకుంటారు. కానీ కావాలనే ఇంకా గుర్తు చేసుకోనట్లు నటిస్తూ ఉంటారు. లేదు, నాకేమీ గుర్తు రావటం లేదు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు అమర్. పాపం బాగి ఏమో అలా చూస్తూ ఉంటుంది. ఇదంతా దూరం నుండి చూస్తున్న మనోహరి మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఖచ్చితంగా ఇలానే వీళ్ళు బిహేవ్ చేస్తే అమర్కి గతం గుర్తొచ్చేస్తుంది. అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలి అంటే నేను ఏం చేయాలి అని చెప్పి బాగా ఆలోచించుకుంటుందన్నమాట మనోహరి. ఇవాళ రాత్రికి ఆ ప్రచండ ఖచ్చితంగా ఆరుపాపలో ఉన్న అరుంధతి ఆత్మని తీసుకొని వెళ్ళిపోతాడు, శక్తులన్నిటినీ శూన్యం చేస్తాడు. కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి చెప్తుంది. ఇంక వెంటనే అలా మనోహరి అది మాత్రమే కాదు, ఇవాళ బాగి ప్రాణాలు కూడా పోవాలి అని అంటారు. ఎలా ఎలా పోతాయి అని అడుగుతారు. ఇవాళ ప్రచండ ఏమో తన వైపు వెళ్తాడు, ఆరు పాప వైపు వెళ్తారు. నేను మాత్రం బాగి నిద్రపోతున్నప్పుడు వెళ్ళి పిల్లో పెడతాను, అప్పుడు బాగి చచ్చిపోతుంది అని అంటుంది. మనోహరి ఎవరికి డౌట్ రాదా అని అంటారు. ఏముంది, డౌట్ వస్తే ప్రచండ మీద వేసేస్తాను, ప్రచండాన్ని చంపేస్తాడని చెప్తాను అని అంటారు. మనోహరి తప్పు కదా అని అంటుంది. తప్ప ఎందుకు తప్పు అవుతుంది? నా స్వార్థం కోసం నేను ఎక్కడి వరకైనా వెళ్తాను. చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన అరుంధతినే పొట్టన పెట్టుకున్నదాన్ని, ఎంతలానో ప్రేమించాననుకున్నా అమర్నే యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నదాన్ని. అలాంటిది ఈ ప్రచండాన్ని ఏమైనా చంపేస్తానంటున్నానా? జస్ట్ నింద వేస్తాను అంటున్నాను, దానికి నువ్వెందుకు ఇంత ఫీల్ అయిపోతున్నావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. ఇంకా అలా చెంబా మనోహరి వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంక వెంటనే అలా ప్రచండ అయితే అంజులో ఉంటాడు కాబట్టి, బుజ్జమ్మ మనం బయటికి వెళ్దామా వద్దా అని అడుగుతుంది. వద్దులే అక్క, మనం బయటికేమీ వద్దులే, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయింది కదా, ఇప్పుడు వెళ్తే అమ్మ అదే మిస్ అమ్మ కంగారు పడుతుంది అని చెప్పేలోపు ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట అంజు. రమ్మని చెప్తున్నాను కదా అని అంటారు. వెంటనే ఇంకా అలా ఆరుపాప చూస్తూ ఉంటుంది. సరే పద వెళ్దామని చెప్పి ఇంకా అలా ఇద్దరు నడుచుకుంటూ బయటికి వెళ్ళబోతుంటే రాథోడ్, బుజ్జమ్మ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతారు. ఏం లేదు రాథోడ్, ఇక్కడి వరకే అని అంటుంది అంజు. లేదు, మిమ్మల్ని చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది, బుజ్జమ్మ నువ్వు లోపలికి వెళ్ళు అని అంటారు. అది కాదని చెప్పేలోపు చెప్తున్నాను కదా బుజ్జమ్మ, లోపలికి వెళ్ళు అని చెప్పి లోపలికి పంపించేస్తాడు. అంజు పాప, నువ్వు ఇప్పటి వరకు చాలా అల్లరి చేసావు కానీ ఇలా ఎప్పుడు ప్రవర్తించలేదు, ఎప్పుడు ప్రవర్తించద్దు కూడా. మమ్మీ డాడీకి తెలియకుండా బయటికి వెళ్ళకూడదు, బయట బూచోళ్ళుంటారు, అర్థమైందా అని చెప్పి చాలా గట్టిగా చెప్తాడు. ఇంకా అంజు అలా కోపంగా చూస్తూ ఉంటే రాథోడ్ మనసులో, రేయ్ నువ్వు ఎవరో అని నాకు అర్థమైంది, నేను ఊహించుకోలేదు, కావాలనే మా అంజు పాపలోకి నువ్వు ప్రవేశించావని నాకు తెలుసు. ఈ విషయం నేను మిస్సమ్మకు చెప్పినా మిస్సమ్మ నమ్మటం లేదు, కాబట్టి ఎలా అయినా నేను ఖచ్చితంగా ఆపానని చెప్పి మనసులో అనుకుంటూ అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక ఈ ప్రచండ ఏమో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఒకవైపు మిడ్ నైట్ అయిపోతుంది. సో అలా ఇంకా ఆ ప్రచండ ఆరు పాప ఆత్మని బంధించాలి అనుకుంటే ప్యారలల్గా ఇటువైపేమో మనోహరి పిల్లో తీసుకొని బాగి రూమ్లోకి వస్తుంది. బాగి రూమ్లోకి వచ్చి బాగిపై పిల్లో పెట్టి బాగిని చంపేయాలి అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది. ఇంకా అలా బాగీది వైపు చూస్తూ ఉంటే బాగి ఏమో అలా చూస్తూ ఉంటుంది మనోహరి వైపు. మనోహరి ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే, నిన్ను చంపేస్తాను, నువ్వు చచ్చిపోతే కానీ అమర్ నాకు దక్కడు, ఖచ్చితంగా నిన్ను చంపేయాల్సిందే అని చెప్పి ఇంకా అలా గట్టిగా ఇంకా మనోహరి అయితే అలా బాగీకి పిల్లో గట్టిగా పెడుతూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి అమర్ అక్కడికి వస్తాడు. ఒక్కసారిగా ఇంకా మనోహరి బాగిని చంపడం చూసి షాక్లో ఉండిపోతారనమాట అమర్. వెంటనే ఇంక పరిగెత్తుకుంటూ వెళ్ళి మనోహరిని గట్టిగా ఇంకా
పక్కకి లాగుతారు అమర్. ఒక్కసారిగా మనోహరి చూసి షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా బాగీని లేపి, బాగీ బాగీ నీకేం కాలేదు కదా అని అంటారు. లేదు నాకేం కాలేదండి అని అంటుంది. మనోహరి అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇంకా ఒక్కసారిగా ఇల్లు లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. సో అందరూ ఇంకా రూమ్లోకి వస్తారు. వచ్చి చూస్తూ ఉంటారు. మనోహరి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు. అమర్ అంటే అది అననే లోపు షటప్ మనోహరి, జస్ట్ షటప్. నువ్వు నువ్వు ఎందుకు తన్ని ఇలా చంపాలనుకున్నావో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు వాంటెడ్గా ఇంటెన్షనల్గానే ఇదంతా చేస్తున్నావని మాత్రం నాకు అర్థమైంది. చూడు మనోహరి, నువ్వు నువ్వు ఇంకొక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటారు అమర్. అమర్ అమర్ నాలోకి ఎవరో ప్రవేశించారు అమర్, అందుకే అందుకే నేను బాగీని చంపాలనుకున్నాను అమర్ అని దబాయిస్తుంది మనోహరి. ఒక్కసారిగా అమర్ అలా చూస్తూ ఉంటారు. ఏంటి నిజమా అని అంటుంది బాగీ. అవును బాగీ, లేకపోతే నేను ఎందుకు చంపాలనుకుంటాను, నిజం బాగీ, కావాలంటే అటు చూడండి అని చెప్పేసరికి అక్కడ ప్రచండ ఉంటాడు. అంజులో నుండి బయటికి వచ్చేసి ఇంకా ఆరు పాపని బంధించాలి అనుకునేలోపు అక్కడికి అమర్ వచ్చి ఇంకా ప్రచండాన్ని చూసి ఒక్కసారిగా అమర్ అయితే షాక్లో ఉండిపోతాడు. ప్రచండ ఏమో ఇంకా అమర్ని చూసి అలా ఉండేసరికి అమర్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ ప్రచండను కొట్టబోతుంటే ప్రచండ తన మంత్రశక్తితో మాయమైపోవాలి అనుకుంటాడు. అదే టైంకి ఆరు పాప వాడిని గట్టిగా పట్టుకుంటుంది. వాడి చేతిలో ఉన్న ఆ కమండలం ఏదైతే ఉంటుందో పూజలు చేసే కమండలం, ఆ కమండలాన్ని గట్టిగా విరిచేస్తుంది. ఒక్కసారిగా ఆ ప్రచండ శక్తులన్నీ మాయమైపోతాయి. ఇంక వెంటనే అమర్ వాడిని బాగా కొట్టి పోలీస్ స్టేషన్లో పోలీసులకి అప్పచెప్తాడు. సో ఇంకా అలా ప్రచండ అయితే జైలుకి వెళ్ళిపోతాడు. సో మనోహరి అమ్మయ్య, వీడిపై నింద వేయడం కరెక్ట్గా జరిగింది, లేకపోతే అమర్ నిజంగా నేను బాగీని చంపడానికి వచ్చానని నన్ను నన్ను ఖచ్చితంగా బయటికి గెంటేసేవాడు అని ప్రశాంతంగా ఫీల్ అవుతుందనమాట. అలా ఇంకా మనోహరి అయితే అప్పుడే కరెక్ట్గా బాగీతో అమర్, బాగీ నాకెందుకో నీకు కరెక్ట్గా ఉంది అని అనిపించటం లేదు, నువ్వు మనసులో ఏదో టెన్షన్ పెట్టుకున్నావు అని కూడా అనిపిస్తుంది, అది కాకుండా వరుసగా నీకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉండడం నాకు నచ్చటం లేదు బాగీ, కాబట్టి రేపు మనం ఒకసారి గుడికి వెళ్దాం సరేనా అని అంటారు అమర్. ఓకే సార్ అని చెప్పి పాపం బాగీ ఏమో ఇంకా అలా నిద్రపోవడానికి వెళ్ళిపోతుంది. అందరూ నిద్రపోతారు. కానీ ఇక్కడ అమర్ మాత్రం బాగా ఆలోచనలో పడతాడు. లేదు, కావాలనే మనోహరినే బాగీపై అటాక్ చేసింది, నాకు ఆ విషయం అర్థమవుతుంది. కానీ ఒకటి మాత్రం నిజం, బాగీని నేను కాపాడుకోవాలి అంటే బాగీని నేను పెళ్లి చేసుకోవాలి అని అమర్ చాలా గట్టిగా డిసైడ్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్, బాగీ, పిల్లలు అందరూ కలిసి రెడీ అవుతూ ఉంటే మనోహరి ఏమో అలా కూర్చొని ఉంటుంది. మనోహరి నువ్వు రావటం లేదా అని అడుగుతారు అమర్. లేదమర్, నేను ఇవాళ రావాలనుకోవటం లేదు గుడికి, మొన్నే వచ్చాను కదా అని అంటుంది. ఏ మనోహరి, అక్కడ జరిగేవి నువ్వు కూడా కొన్ని చూడాలి కదా, షాక్ అవ్వాలి కదా అని అంటారు అమర్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. అమర్ ఏమంటున్నావు నువ్వు, నేను చూసి షాక్ అవడం ఏంటమర్ అని అంటుంది. వస్తే నీకే తెలుస్తుంది మనోహరి, అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది అని అంటారు. ఏంటి సర్ప్రైజా, అయితే అయితే ఖచ్చితంగా వస్తానమర్ అని చెప్పి ఇంకా అలా మనోహరి కూడా బయలుదేరుతుంది. ఇంక అందరూ గుడికి వెళ్ళేసరికి మనోహరి పైపు చూస్తూ ఉంటారు అమర్. బాబు ఇలా గుడికి వచ్చారేంటి అని పంతులు గారు అడుగుతారు. పంతులు గారు, నేను బాగీని బాగా చూసుకోవాలి అనుకుంటున్నాను, తన క్షేమాన్ని కోరుకుంటున్నాను, తనతో సంతోషంగా జీవితాంతం గడపాలి అని అనుకుంటున్నాను. దీనికి 3 ముళ్ళు అనేది యాడ్ చేస్తే ఆ బంధాన్ని ఏమంటారు అని అంటారు. అది పెళ్లి బంధం అవుతుంది బాబు అని అంటారు. అయితే నేను బాగీని పెళ్లి చేసుకోవాలనే అనుకుంటున్నాను అని చెప్పేసరికి ఇంకా వెంటనే అలా ఒక్కసారిగా మనోహరి అయితే షాక్లో ఉండిపోతుంది. అమర్ ఏం చేస్తున్నావు నువ్వు, అంటే నువ్వు తన్ని పెళ్లి చేసుకుంటావా అని అంటారు. అవును, నేను తన్ని పెళ్లి చేసుకోవాలనే అనుకుంటున్నాను మనోహరి, ఎందుకంటే నేను నేను బాగీని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, తన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను,
అలాంటప్పుడు తను పెళ్లి చేసుకోకపోతే తప్పేమవుతుంది? తను పెళ్లి చేసుకుంటే నేను తన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నీకు నేను ఎప్పుడు ప్రేమించానో నువ్వు కరెక్ట్ చెప్పట్లేదు. మన ఇద్దరి పరిచయం ఎప్పుడైందనేది కూడా కరెక్ట్ చెప్పటం లేదు. ఏ విషయం కూడా నీ దగ్గర క్లారిటీ లేదు, షూరిటీ లేదు. అలాంటప్పుడు నేను పెళ్లి చేసుకోవడం కంటే పక్కా క్లారిటీ ఉన్న బాగీని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యాను. అందుకే నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పాను. పంతులు గారు మంత్రాలు చదవండి అని ఇంకా అలా అమరైతే బాగీ మెళ్ళో తాళి కడతారు మనోహరి కళ్ళ ముందే. ఒక్కసారిగా ఇంకా అలా మనోహరి అయితే షాక్లో ఉండిపోతుంది. ఇంకా మనోహరి గన్ తీసుకొని వస్తుంది. ఒక్కసారిగా బాగీ షాక్ అయిపోతుంది. ఏయ్ బాగీ, ఈ గేమ్లో ఈ జీవితంలో నువ్వే గెలిచానని అనుకుంటున్నావేమో, కానీ నేను అలా జరగనివ్వను. ఎందుకంటే నాకు దక్కంది ఎవ్వరికి ఎవ్వరికి దక్కకూడదు. అలాంటప్పుడు అమర్ మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకుంటే నేను నీకు ఎలా దక్కనిస్తాననుకుంటున్నావు? దక్కనివ్వను అని చెప్పి ఇంకా అలా వెంటనే బాగీ చూస్తుండగానే తన వైపు చూస్తూ ఉంటుందన్నమాట. చూస్తూ అమర్ వైపు గన్ గురిపెడుతుంది. అమర్, నువ్వు నాకు దక్కకపోతే బాగీకి ఎందుకు దక్కాలి? నేను చంపేస్తాను, చంపి తీరుతానని చెప్పి ఇంకా అలా గన్ తీసుకురాగానే అమర్ అయితే అలా వెంటనే గన్ చూస్తాడు. గన్ చూసి మనోహరి దగ్గర గన్ లాక్కొని మనోహరికే గురి పెడతాడు. ఒక్కసారిగా మనోహరి షాక్లో ఉండిపోతుంది. మనోహరి, నువ్వు గన్ని ఎవరి దగ్గరైనా చూపించవచ్చు, కానీ నా దగ్గర చూపించడం కరెక్ట్ కాదు. అందుకే నీకు చెప్పేది విను. నువ్వు నిన్న వాంటెడ్గా బాగీని చంపడానికి వచ్చావని నాకు బాగా తెలుసు. అలాంటప్పుడు నిన్ను నేనెందుకు వదిలిపెడతాను? చూడు మనోహరి, నువ్వు కావాలని ఫీల్ అవ్వాలనే నీ నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టాలి అనే నేను బాగీని ఇక్కడికి వచ్చి అందరి ముందు మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. నాకు గతం గుర్తొచ్చింది. నేను లెఫ్టినెంట్ జనరల్ అమరేంద్రనని, నాకు అరుంధతితో పెళ్ళై తను చనిపోయిందని, తర్వాత బాగీ నేను పెళ్లి చేసుకున్నాననే విషయం కూడా గుర్తొచ్చింది. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ గన్ గురిపెట్టావో అప్పుడే నువ్వు నన్ను యాక్సిడెంట్ చేయాలనుకున్నావనే విషయం కూడా నాకు గుర్తొచ్చింది అని చెప్పి ఇంకా అలా గట్టిగా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందన్నమాట మనోహరి అలా షాక్లో చూస్తూ ఉండిపోతుంది. కాబట్టి నీ అంతటి నువ్వే గన్ తీసావు, నాకు గతం గుర్తొచ్చింది, ఇప్పుడు పక్కాగా షాక్ ఉంది. అదేంటంటే ఇప్పుడు నువ్వు నాపై గన్ చూపించావు కాబట్టి ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఈ ప్రూఫ్ చాలు నిన్ను అరెస్ట్ చేయించడానికి. రాథోడ్, పోలీస్ని పిలిపించు అని అంటారు అమర్. ఇంకా వెంటనే అలా ఫోన్ అయితే చేస్తారు తనకి. వెంటనే రాథోడ్ పోలీసుని పిలిపిస్తాడు. మనోహరిని అలా అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటే మనోహరి ఏమో అలా కోపంగా చూస్తూ ఉంటుంది అమర్ వైపు. చూడు మనోహరి, తెలివితేటలు నీకు మాత్రమే కాదు, మాకు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మనిషిలా మారు. కనీసం జైలుకి వెళ్తేనైనా నీకు ఖచ్చితంగా బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఇంకా చాలా గట్టిగా చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు బాగీని తీసుకొని అమర్. బాగీ పాపం అలా అమర్ వైపు హ్యాపీగా చూస్తూ ఉంటుంది. మనోహరి చాలా కోపంగా అలా ఇంకా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.